వెల్కమ్ బ్యాక్ టు ఫనీస్ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్. నాన్న, ఇంతకుముందు ఈ ఇర్రేషనాలిటీని ప్రూవ్ చేయడానికి ప్రీ రిక్విజిట్స్ అన్నీ ఒక వీడియోలో చేస్తున్నాను. ఆ వీడియో ముందుగా మీరు చూసి తర్వాత ఈ వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, రైట్. సో ఇక్కడ మనం ప్రూవ్ చేయబోతోంది ఏంటంటే, ఆల్రెడీ మీరు ఈ యొక్క ప్రీ రిక్విజిట్ మాత్రం తప్పనిసరిగా తెలుసుకోండి. థీరం 1.2 ఏంటది? సపోజ్ పి ఈజ్ ప్రైమ్ నెంబర్. పి అనేది ఒక ప్రైమ్ నెంబర్ అనుకోండి, సే 5. ఓకే, అండ్ ఏ ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ తీసుకోండి. ఇఫ్ పి డివైడ్స్ ఏ స్క్వేర్ అంటే ఆ పాజిటివ్ నెంబర్ యొక్క స్క్వేర్ని డివైడ్ చేయాలి. అంటే 10 అనుకోండి, 10 స్క్వేర్ ఎంత? 100. సో 5 అనేది 100 డివైడ్ చేస్తుందిగా. 100 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 20 కదా. కాబట్టి 5 డివైడ్స్ 100 అంటే అర్థం అక్కడ ఏంటి? 5 డివైడ్స్ 10 స్క్వేర్ అయింది. 100 అంటే 10 స్క్వేర్. అప్పుడు ఏమవుతుందో చూడండి, 5 డివైడ్స్ 10 కూడా అవుతుంది, అంతేగా. 10 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 2 అని రాయొచ్చు కదా. కాబట్టి 5 డివైడ్స్ 10 కూడా అవుతుంది. అంటే 5 డివైడ్స్ 10 స్క్వేర్ అయితే 5 డివైడ్స్ 10 కూడా అవుతుంది. ఓకే, ఇక్కడ 5 అనేది ప్రైమ్ కావాలి, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 4 ఆల్సో డివైడ్స్ 100. 4 ప్రైమ్ కాదు. ఇప్పుడు చూడు, 4 డివైడ్స్ 10 స్క్వేర్ అయినంత మాత్రం చేత 4 డివైడ్స్ 10 అవుతుందా? అంటే 4 టేబుల్లో 10 ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి 10 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఇంటీజర్గా రాయలేవు. కాబట్టి ఇది రాంగ్ అయిపోతుంది. అంటే పీ డివైడ్స్ ఏ స్క్వేర్ అయితే పీ డివైడ్స్ ఏ అయ్యేది ఎప్పుడు? పీ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అయితేనే. సో యూ మస్ట్ కన్ఫర్మ్ బిఫోర్ యూ రైట్ దిస్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక థీరం 1.3 చెప్దాం. థీరం 1.3 ఏమంటున్నాడో చూడండి. ప్రూవ్ దట్ √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ప్రూవ్ దట్ √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, ప్రూవ్ దట్ √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. దీన్ని ఎలా ప్రూవ్ చేస్తారు అంటే, ప్రూఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్. ఏంటది? ప్రూఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్. ఏంటండి ప్రూఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్ అంటే? చూడండి, నేను ఒక స్టేట్మెంట్ ఏదైనా తీసుకుంటాను. సపోజ్ పి ఈజ్ ప్రైమ్ అని అంటాను. అంటూనే మళ్ళీ అంటాను, కొంచెం సేపు ఆగి పి ఈజ్ నాట్ ప్రైమ్ అంట. పి ఈజ్ నాట్ ప్రైమ్ అంటాను. అప్పుడు మీరేమంటారు? ఇది ఎక్కడ గోలయా? పి ఈజ్ ప్రైమ్ అంటున్నావు, మళ్ళీ పి ఈజ్ నాట్ ప్రైమ్ అంటున్నావు. దీన్ని కాంట్రడిక్షన్ అంటారు. అంటే ఒక స్టేట్మెంట్ని ట్రూ అంటావు, మళ్ళీ అదే స్టేట్మెంట్ నువ్వే ఫాల్స్ అన్నావు అనుకో. ట్రూ ఫాల్స్ రెండు ఎట్లా అవుతుంది స్టేట్మెంటు? అందువల్ల దీన్ని కాంట్రడిక్షన్ అంటారు. ఓకే, అంటే మనం కూడా మాట్లాడేటప్పుడు కాంట్రడిక్టరీగా మాట్లాడతాం. అంటే ఎలా? నేను వచ్చాను సార్ అంటావు, లేదా నేను విన్నాను సార్ అంటావు, లేదా నేను రాశాను సార్ అంటావు. సార్ నోట్స్ చూపించు అంటే లేదు సార్ అంటాడు. అంటే వాడే రాశానంటాడు, మళ్ళీ వాడే లేదంటాడు. దీన్ని కాంట్రడిక్టరీగా మాట్లాడడం అంటారు. సో ఇప్పుడు నేను ఆ కాంట్రడిక్షన్ అనే దాన్ని ఉపయోగించుకుంటా. ఎలా అంటే, ఫస్ట్ వాడు √2, జాగ్రత్తగా వినండి నాన్న, √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయమంటే నేను అనుకుంటాను, ఏమోనాయా నేను ఎజ్యూమ్ చేస్తున్నాను. ఎజ్యూమ్ అంటారు. ఎజ్యూమ్ అంటే ఊహించడము అని. ఓకే, నేను ఊహిస్తున్నా. ఏమని ఊహిస్తున్నాను? ఎజ్యూమ్ చేయడం అంటే √2 ఈజ్ నాట్ ఇర్రేషనల్ అనుకుంటున్నా. వాడు ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమంటే నేనేమనుకుంటున్నాను? ఇర్రేషనల్ కాదు అంట. ఎక్కడ ఇదొక్కటే నేను √2 ఈజ్ ఇర్రేషనల్ అని ఈజ్ నాట్ ఇర్రేషనల్ అనుకున్నా. ఇక అక్కడి నుంచి ఎక్కడా తప్పు చేయను. కానీ చివరికి నాకు ఒక కాంట్రడిక్షన్ వస్తుంది. అంటే నేను చెప్పిన దానికి నాకే తేడా వస్తుంది. అరే ఎక్కడ తప్పు చేశామా అని మొత్తం చూస్తాం, ఎక్కడా తప్పు ఉండదు. ఇంకెక్కడ తప్పు ఉన్నది? ఫస్ట్ స్టెప్పే తప్పు. ఏంటది? ఎజ్యూమ్, ఊహించాను. √2 ఈజ్ నాట్ ఇర్రేషనల్ అన్నాను అనే తప్పు. నాట్ ఇర్రేషనల్ ఫాల్స్ అంటే అర్థం ఏంటి? ఇర్రేషనల్ అనేది ట్రూ అనేగా. విన్నారా? అర్థమైందా? ఏమన్నాను చెప్పండి. √2 ఈజ్ నాట్ ఇర్రేషనల్ అనడం ఫాల్స్. నాట్ అనడం ఫాల్స్ అంటే ఈజ్ ఇర్రేషనల్ అనడం ట్రూయేగా. అట్లా ప్రూవ్ చేస్తాం. దీంట్లో మనం ఉపయోగించుకునేది ఏంటి? కాంట్రడిక్షన్. కాంట్రడిక్షన్ అంటే ఏంటి? ఒక స్టేట్మెంట్ ట్రూ అవుతుంది, అదే మళ్ళీ ఫాల్స్ అని కూడా వస్తుంది.
అర్థమైందా? రైట్, ఇక చేద్దాం చూడండి. ఏమనుకున్నాం, √2 ఈజ్ నాట్ ఇర్రేషనల్. నాన్న ఇర్రేషనల్ కాకపోతే అది రేషనల్ అవ్వాలిగా. కాబట్టి దెన్ అప్పుడు ఎప్పుడు నువ్వు ఇర్రేషనల్ కాదు అనుకున్నప్పుడు √2 రేషనల్ అవి తీరాలి. రేషనల్ అయితే √2 ఈజ్ ఈక్వల్ టు p/q ఫామ్లో రాయాలిగా. p/q ఫామ్లో అంటే అర్థం ఏంటన్నా, ఏదైనా ఒక ఫ్రాక్షన్గా రాయాలి, అంటే 4/6 లాగా రాయాలి, అంతే కదా. రైట్, అయితే ఇక్కడ చూడు 4/6 అన్నప్పుడు క్యాన్సిలేషన్స్ పోతున్నాయిగా, 2 2s 2 3s. కాబట్టి నేను అంటున్నాను నువ్వు p/qగా కాదయా a/bగా రాయి. అదేంటండి p/q అన్నా a/b అన్నా ఒకటే కదా అంటే కరెక్టే. కాకపోతే ఈ p/qకి a/bకి ఏంటి తేడా అంటే చూడండి, ఇక్కడ వేర్ a, b ఆర్ కోప్రైమ్స్ అంటే తెలుసా, అంటే ఇంకా LCM ఇంకా ఏది ఉండదు, సారీ HCF ఇంకా 1 తప్పితే ఇంకేది ఉండదు. అంటే ఏంటి, 1 ఇంకా ఆ రెండిట్లో చూడు 2/3 అని రాసి 4/6 రాయటల్లా నేను. 2 2s 2 3s క్యాన్సిల్ చేసి ఇంకేమైనా ఫర్దర్గా క్యాన్సిల్ అవుతాయేమో చూశాను, ఏమీ క్యాన్సిల్ కావు. కాబట్టి ఇక్కడ 2/3 అంటే 1 తప్పితే ఇంకే టేబుల్లో ఇంక ఇవి క్యాన్సిల్ కావు కదా. కాబట్టి హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1. సో ఇలా నువ్వు ఇంకా వేరేవేవి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ లేకుండా అన్ని కామన్ ఫ్యాక్టర్స్ని కొట్టివేసి క్యాన్సిల్ చేసి మిగిలినది ఏదైతే ఉన్నదో దీన్ని సింప్లెస్ట్ ఫామ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే అంటే సింప్లెస్ట్ ఫామ్లో రాశాను. వేర్ a, b ఆర్ కోప్రైమ్స్ అంటే అర్థం ఇది. అంటే ఇప్పుడు a అండ్ b ఆర్ ఇంటీజర్స్, b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, అది ఆటోమేటిక్గా అవుతుంది. నేను ఎక్స్ట్రాగా ఏమంటున్నానంటే కోప్రైమ్స్ కూడా అవుతాయి అంటున్నా, అంటే క్యాన్సిలేషన్స్ ఏమన్నా ఉంటే అవన్నీ క్యాన్సిల్ చేసిన తర్వాత వేశాను అని. ఓకే రైట్, అప్పుడు ఏమవుతుందో చూడండి, √2 ఈజ్ ఈక్వల్ టు a/b. ఇక్కడ కదా మనం ఉన్నది √2 ఈజ్ ఈక్వల్ టు a/b. ఈ bని లెఫ్ట్ సైడ్కి తెచ్చామనుకో √2b ఈజ్ ఈక్వల్ టు a అవుతుంది కదా. ఆ b ఇటు లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ చేశా. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఎందుకని √2 ఉన్నది, √2ని క్యాన్సిల్ చేయాలంటే స్క్వేర్ చేయటమే. కాబట్టి √2b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు రైట్ సైడ్ ఏకి స్క్వేర్. ఇప్పుడు √2b మొత్తానికి ఈ క్వాంటిటీ అంటారు దీన్ని. √2bకి బ్రాకెట్ పెట్టామంటే క్వాంటిటీ మొత్తానికి స్క్వేర్, అంటే √2కి స్క్వేర్ bకి స్క్వేర్. √2కి స్క్వేర్ అంటేనేమో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 2, bకి స్క్వేర్ వేస్తే b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు చూడు 2b స్క్వేర్ అంటే a స్క్వేర్ అయిందిగా. మళ్ళీ ఒక్కసారి డివిజిబిలిటీ అనేటువంటిది నేను ఇంతకుముందు క్లాస్లో చెప్పానని చెప్పే కదా, అది వినండి, లేకపోతే ఇది చూడండి. ఇప్పుడు ఎప్పుడైనా ఒక నెంబర్ ఈజ్ ఈక్వల్ టు a ఈజ్ ఈక్వల్ టు bk అని వచ్చిందనుకో, ఇప్పుడు bని aకి డివైజర్ లేదా ఫ్యాక్టర్ లేదా b డివైడ్స్ a అంటారు. ఇప్పుడు నీకేమని వచ్చింది, a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు k బదులు 2 ఉన్నది, k బదులు ఇక్కడ ఏమున్నది 2 ఉన్నది, 2b స్క్వేర్ అనేదో వచ్చింది. అంటే ఇప్పుడు b స్క్వేర్ డివైడ్స్ a స్క్వేర్ అయినట్టేగా, b స్క్వేర్ డివైడ్స్ a స్క్వేర్ అయినట్టేగా. కాబట్టి అట్లాగే 2 డివైడ్స్ a స్క్వేర్ కూడా అయినట్టేగా. సో హియర్ 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ అంటే ఇప్పుడు ఏమైనట్టు 2 డివైడ్స్ a స్క్వేర్ అయినట్టే కదా. కొంతమంది పొరపాటుగా ఎట్లా చెప్పుకుంటున్నారంటే, అంటే ఎలా అనుకుంటున్నారంటే చూడు, చాలా రాంగ్, ఇట్లా ఇది అది కరెక్ట్ కాన్సెప్ట్ కాదు. 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ అయితే ఏం చేస్తున్నారు, b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ బై 2 అని రాసి, బై 2 ఉంది కాబట్టి a స్క్వేర్ డివైడ్స్ 2 అని ఉంది కాబట్టి 2 డివైడ్స్ a స్క్వేర్, అంటే ఇక్కడ a స్క్వేర్ బై 2 అని ఉంది కదా, డివైడెడ్ బై అని, అందుకని 2 డివైడ్స్ a స్క్వేర్ అని రాస్తున్నారు. అది కరెక్ట్ కాదు, మనకి డివిజిబిలిటీ ఫార్ములా ప్రకారం అనమాట అది అవుతున్నది. ఏంటది, 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ అయినప్పుడు a స్క్వేర్కి 2 ఈ b స్క్వేరు ఈ రెండు కూడా ఏమవుతాయి అంటే ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓకే, ఇప్పుడు 6 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 అని రాశారు అనుకున్నానా, 2ని 3ని ఏమంటారు, ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 అంటారు. ఓకేనా, అంటే 2 డివైడ్స్ 6 అని 3 డివైడ్స్ 6 అని నీకు ఏది కావాలంటే అది రాసుకోవచ్చు. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు విషయంలోకి రా. ఇక్కడ చూడు 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ అని వచ్చిందంటే ఈ 2 ఈ b స్క్వేర్ రెండు కూడా a స్క్వేర్కి ఫ్యాక్టర్స్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు నేను 2 డివైడ్స్ a స్క్వేర్ అని రాశా.
తెలుసు కదా, ఇప్పుడే చెప్పాను. 2 డివైడ్స్ ఏ స్క్వేర్ అయితే ఇదిగో 5 డివైడ్స్ 10 స్క్వేర్ అయితే 5 డివైడ్స్ 10 అవుతుంది. ఎప్పుడు 5 ప్రైమ్ అయింది కాబట్టి. మరి ఇక్కడ నువ్వు చెక్ చేసుకోవాలి, ఇక్కడ 2 అనేది ప్రైమేగా, కాబట్టి హియర్, అందుకు హియర్ అని రాసింది. హియర్ 2 ఈజ్ ప్రైమ్ అండ్ 2 డివైడ్స్ అండ్ ఇక్కడ 2 డివైడ్స్ ఏ స్క్వేర్. ఇదిగో ఇక్కడ 2 డివైడ్స్ ఏ స్క్వేర్ అని ఉంది కదా, కాబట్టి హియర్ ఏం రాస్తారు చెప్పండి. హియర్ 2 డివైడ్స్ ఏ స్క్వేర్ కాబట్టి 2 ఈ ప్రైమ్ అనేది కాబట్టి 2 ఈజ్ ప్రైమ్ అండ్ దిస్ 2 డివైడ్స్ ఏ స్క్వేర్ కాబట్టి ఖచ్చితంగా 2 డివైడ్స్ ఏ కూడా అవ్వాలి. ఇదిగో ఫార్ములా. 5 డివైడ్స్ 10 స్క్వేర్ అయితే 5 డివైడ్స్ 10, పీ డివైడ్స్ ఏ స్క్వేర్ అయితే పీ డివైడ్స్ ఏ. ఇదిగో ఇక్కడ ఉన్నది చూసుకోండి. కాబట్టి 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అని రాశారు. ఇప్పుడు అయితే 2 డివైడ్స్ ఏ స్క్వేర్ అని రాశారు. 2 డివైడ్స్ ఏ స్క్వేర్ అవడమే కాదండి, ఇక్కడ 2 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి అప్పుడు 2 ఈజ్ ప్రైమ్ అయ్యి 2 డివైడ్స్ ఏ స్క్వేర్ అయితే 2 డివైడ్స్ ఏ కూడా అవుతుంది. ఓకే, 2 డివైడ్స్ ఏ. ఇప్పుడు 2 డివైడ్స్ ఏ అంటే అర్థం ఏంటి, మళ్ళీ చెప్పాలి. 2 డివైడ్స్ ఏ అంటే అర్థం ఏంటి, 2 డివైడ్స్ 6 అని ఎప్పుడు అంటారు, ఇక్కడ 2 డివైడ్స్ 6 అని ఎప్పుడు అంటారు, 6 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 అని రాస్తేనేగా. కాబట్టి 2 డివైడ్స్ ఏ అని ఎప్పుడు అంటారు, ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సంథింగ్ రాస్తేనేగా. కాబట్టి లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2k అనుకో, ఫర్ సమ్ ఇంటీజర్ k, ఏదో ఒక ఇంటీజర్ kకి. మళ్ళీ ఏ ఈజ్ ఈక్వల్ టు 2k కాబట్టి ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది కదా 2b స్క్వేర్ అని, దాని ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నాను. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2k కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అని రాసి ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2k హోల్ స్క్వేర్. 2k హోల్ స్క్వేర్ అంటే ఎంతనన్నా, 2 స్క్వేర్ అంటే 4k స్క్వేర్. ఇప్పుడు చెప్పు, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2k స్క్వేరా 4k స్క్వేరా, కానీ ఏ స్క్వేర్ అంటే ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉన్నది 2b స్క్వేర్ అని ఉన్నది. కాబట్టి ఏ స్క్వేర్ బదులు 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4k స్క్వేర్. ఈ 2ని రైట్ సైడ్ తీసుకురా. అప్పుడు b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4k స్క్వేర్ బై 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 2k స్క్వేర్. ఇప్పుడు మళ్ళీ చెప్పు, బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ కే స్క్వేర్ అని వచ్చిందంటే ఈ 2 డివైడ్స్ బీ స్క్వేర్ అవ్వాలి, కే స్క్వేర్ డివైడ్స్ బీ స్క్వేర్ కావాలి. సో నేను 2 డివైడ్స్ బీ స్క్వేర్ అని రాసా. మళ్ళీ తెలుసు కదా 2 డివైడ్స్ బీ స్క్వేర్ అయితే 2 డివైడ్స్ బీ అవుతుంది కదా, సో 2 డివైడ్స్ బీ అని రాసా. ఇప్పుడు ఒక్కసారి ఈక్వేషన్ 2 చూడు, ఏంటది 2 డివైడ్స్ ఏ స్క్వేర్, 2 డివైడ్స్ ఏ. ఇక్కడ ఏమైనా వచ్చింది 2 డివైడ్స్ బీ, అంటే 2 అనేది ఏని డివైడ్ చేసింది, బీని డివైడ్ చేసింది, అంటే 2 డివైడ్స్ బోత్ ఏ అండ్ బి, అంతేనా. అంటే ఏలోనూ ఫ్యాక్టర్, బీలోనూ ఫ్యాక్టర్. కానీ నువ్వు ఇక్కడ ఏం చెప్పొచ్చావు, ఏ బై బి అని రాసేటప్పుడు వేర్ ఏ కమా బి ఆర్ కో ప్రైమ్స్, అంటే కామన్ ఫ్యాక్టర్ 1 తప్పితే ఏముండదు అంటున్నావు, ఇక్కడ మళ్ళీ 2 వచ్చింది అంటున్నావు. ఇప్పుడు చూసుకో, కాబట్టి 2 డివైడ్స్ ఏ 2 డివైడ్స్ బి అని వచ్చిందంటే ఫ్రమ్ 2 and 3 2 డివైడ్స్ బోత్ ఏ అండ్ బి. 2 డివైడ్స్ బోత్ ఏ అండ్ బీనా, అంటే 2 అనేది కామన్ ఫ్యాక్టర్ ఎవరికి, ఏ అండ్ బీకి. అప్పుడు మరి హెచ్సిఎఫ్ హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 అని చెప్పేసి అన్నావు, అంటే 1 తప్పితే ఇంకేవీ కామన్ ఫ్యాక్టర్స్ లేవు, అన్ని క్యాన్సిలేషన్ చేసుకొనే వచ్చానంటున్నావు. మళ్ళీ 2 డివైడ్స్ ఏ అండ్ బి అంటున్నావు, అంటే ఏ బి ఆర్ నాట్ కో ప్రైమ్స్. ఇప్పుడు చెప్పు, ఇందాకేమన్నావు ఏబీలు కో ప్రైమ్స్ అన్నావు, ఇదిగో ఇక్కడ రెడ్ కలర్లో వేర్ ఏ కమా బిఆర్ కో ప్రైమ్స్ అన్నావు. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఏమంటున్నావు, ఏ కమా బిఆర్ నాట్ కో ప్రైమ్స్ అంటున్నావు. ఇది కదా కాంట్రడిక్షన్ అంటే, నువ్వే కో ప్రైమ్స్ అంటావు, నువ్వే నాట్ కో ప్రైమ్స్ అంటావు. దిస్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. దేర్ ఫోర్ ఎక్కడ తప్పు రాసాం, అసలు అంతా కరెక్ట్గా లాజిక్ ప్రకారమే రాసాం, ఎక్కడ తప్పు చేయలే. సో ఎజంప్షనే తప్పు. సో అవర్ ఎజంప్షన్ ఈజ్ ఫాల్స్. ఏమిటి నీ ఎజంప్షను, నాట్ ఇర్రేషనల్ అనుకున్నావు, అది ఫాల్స్. అంటే √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్, హెన్స్ ద ప్రూఫ్. ఓకే, కొంచెం అర్థం కాకపోయినా మళ్ళీ వినండి, లేదా ఇంకోటి చెప్తున్నాను, ఇది జాగ్రత్తగా వినండి. √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఇది వినంగానే మీకు ఖచ్చితంగా అర్థమైపోతుంది. ఎస్ చెప్పండి, √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అయితే అని ప్రూవ్ చేయాలంటే నేనేమనుకుంటాను, లెట్ us assume that √3 ఈజ్ నాట్ ఇర్రేషనల్ అనుకుంటాను. ఇర్రేషనల్ కాకపోతే ఏమవుతుంది, √3 ఈజ్ రేషనల్. రేషనల్ అయితే ఏమవుతుంది, √3 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి, వేర్ ఏ కమా బి ఆర్ కో ప్రైమ్స్, మోస్ట్ ఇంపార్టెంట్. ఈ బీని ఇటు తెస్తావు, అప్పుడు √3b ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది, అంతే కదా. బై బి ఇటు వస్తే ఇంటూ బి. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటావు, అప్పుడు √3b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏకి కూడా స్క్వేర్. స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 3, బీకి స్క్వేర్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అని రాసాం.
ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3b² అంటే ఈ 3 ఏ స్క్వేర్కి ఫ్యాక్టర్, బీ స్క్వేర్ కూడా ఏ స్క్వేర్కి ఫ్యాక్టర్, అంటే 3 డివైడ్స్ ఏ స్క్వేర్. 3 డివైడ్స్ ఏ స్క్వేరా, కానీ 3 ప్రైము, మళ్ళీ 3 డివైడ్స్ ఏ స్క్వేర్ అంటున్నావు అంటే పీ ఈజ్ ప్రైమ్, పీ డివైడ్స్ ఏ స్క్వేర్ అయితే పీ డివైడ్స్ ఏ కూడా కావాలి కదా, కాబట్టి 3 డివైడ్స్ ఏ అవుతుంది. 3 డివైడ్స్ ఏనా మెల్లగా ఈసారి 3 డివైడ్స్ బి కూడా తెప్పిస్తాం. ఎలా? 3 డివైడ్స్ ఏ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ సంథింగ్ అవ్వాలిగా, కాబట్టి లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3k ఫర్ సమ్ ఇంటీజర్ k అనుకుంటావు. మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ వేస్తావు. అప్పుడు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3k హోల్ స్క్వేర్ అంటే 9k స్క్వేర్. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9k స్క్వేరా. ఇప్పుడు ఏ స్క్వేర్ అంటే ఆల్రెడీ నీకు ఎంత వచ్చింది, ఈక్వేషన్ 1లో 3b² అని వచ్చింది. సో 3b² ఈజ్ ఈక్వల్ టు 9k స్క్వేర్. ఈ బీ స్క్వేర్, ఇప్పుడు ఈ b² ఈజ్ ఈక్వల్ టు ఈ 3ని ఇటువైపు తీసుకొస్తావు. ఓకే, అప్పుడు 9k స్క్వేర్ రైట్ సైడ్ ఉన్నది ఇంటూ 3 ఇటు వస్తే బై 3. 3 1s 3 3s క్యాన్సిల్ అయిపోతే 3k స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చూడు, b² ఈజ్ ఈక్వల్ టు 3k స్క్వేర్ అయిందంటే ఈ 3 అనేది b² డివైడ్ చేయాలిగా, కాబట్టి 3 డివైడ్స్ b². బట్ 3 ఈజ్ ప్రైమ్ అండ్ 3 డివైడ్స్ b² అంటే 3 డివైడ్స్ b. ఇప్పుడు స్టేట్మెంట్ 2 అండ్ 3 చూసినట్లయితే 3 డివైడ్స్ b, ఇందాక ఏ అన్నావు ఇప్పుడు b అన్నావు, అంటే 3 డివైడ్స్ బోత్ ఏ అండ్ b. అది ఎట్లా? 3 డివైడ్ చేసింది అంటే ఏబీలని, అది కామన్ ఫ్యాక్టర్ అయినట్టే కదా, అంటే 1 కంటే పెద్ద నెంబర్ 3 అనేటువంటిది ఒకటి కామన్ ఫ్యాక్టర్ అయినట్టే కదా, అంటే అప్పుడు కో ప్రైమ్స్ కావు కదా. సో ఏ అండ్ బి ఆర్ నాట్ కో ప్రైమ్స్. ఇందాక కో ప్రైమ్స్ అన్నావు, ఇప్పుడు నాట్ కో ప్రైమ్స్ అంటున్నావు. దిస్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. చాలామందికి తెలియదు నన్ను ఈ కాంట్రడిక్షన్ ఎక్కడ వచ్చింది అనేది. ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్స్, ఏ అండ్ బి ఆర్ నాట్ కో ప్రైమ్స్, అది కాంట్రడిక్షన్. దేర్ ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ ఫాల్స్. ఓకే, అజంప్షన్ ఏంటి? √3 ఈజ్ నాట్ ఇర్రేషనల్ అనుకున్నాం, అది తప్పు. సో √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్, హెన్స్ ద ప్రూఫ్. ఓకే, ఇట్లాగే ఇప్పుడు ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోవాలి. ప్రూవ్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్. ఎట్లా ప్రూవ్ చేయాలి చెప్పండి? మళ్ళీ థర్డ్ టైం చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. See this? Yes. √3 ఉన్న చోట √5 పెట్టుకోవటమేగా. ఇప్పుడు చూడండి, నేను చక్కగా మార్చేస్తున్నాను ఇట్లా. ప్రూవ్ దట్ √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. లెట్ us assume that √5 ఈజ్ నాట్ ఇర్రేషనల్. అప్పుడు ఏమవ్వాలి? √5 ఈజ్ ఏమవ్వాలి? రేషనల్ అవ్వాలి. రేషనల్ అయితే ఏం కావాలి? √5 ఈజ్ ఈక్వల్ టు a/b కావాలి. కాబట్టి √5 ఈజ్ ఈక్వల్ టు a/b. అప్పుడు ఈ b ఇటు తెచ్చుకుంటాం కదా, అంటే √5b, ఇదిగో √5b. ఓకే, √5b ఈజ్ ఈక్వల్ టు a కావాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఇక్కడ √3 ఉన్న చోటల్లా 5 వచ్చేస్తూ ఉంటుంది, ఇంకంతే. ఇదిగో చూడండి, ఈ 3లు ఉన్న చోటల్లా 5లు పెట్టుకోవడమే. చెప్పండి. √5b ఈజ్ ఈక్వల్ టు a కదా, అప్పుడు ఏమవుతుంది? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. √5b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a². అప్పుడేమవుతుంది చెప్పండి? √5b హోల్ స్క్వేర్ అంటే ఎస్, √5² అంటే 5. సో 5b² ఈజ్ ఈక్వల్ టు a² అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుందండి? 5 ఇంటూ b² కూడా a² అయిందంటే 5 డివైడ్స్ a² అవుతుంది. 5 అనేది ప్రైమ్ నెంబర్ కదా, కాబట్టి 5 ఈజ్ ప్రైమ్ అండ్ 5 డివైడ్స్ a². 5 డివైడ్స్ a² అయిందంటే 5 డివైడ్స్ a కూడా కావాలి కదా, 5 డివైడ్స్ a. ఓకే, మరి 5 డివైడ్స్ a అంటే a ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుంటాం? 5k అనుకుంటాం ఫర్ సమ్ ఇంటీజర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటాం. అప్పుడు a² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 5k హోల్ స్క్వేర్. అంతే కదా. 5k హోల్ స్క్వేర్ అంటే ఎంత? 5k హోల్ స్క్వేర్ అంటే ఎంత? 25k². ఓకే, సో ఇప్పుడు a² అంటే ఇక్కడ మనకి చూడండి, a² అంటే ఎంత ఉన్నది? 5b². కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. కాబట్టి అంటే మళ్ళీ రాయకుండా ఇట్లా చేస్తున్నాం. ఓకే, చెప్పండి. a² ఈజ్ 25k². a² అంటే ఇప్పుడు ఎంత? 5b². కాబట్టి 5b² ఈజ్ ఈక్వల్ టు 25k². 5 ఇటు తీసుకురండి. అప్పుడు b² ఈజ్ ఈక్వల్ టు 25k² బై 5, దట్ ఈజ్ ఈక్వల్ టు 5k². అంటే ఇప్పుడు 5 డివైడ్స్ b² అనేగా.
5 divides b square. కానీ 5 is prime కదా, బట్ లేదా హియర్ 5 is prime అంతే కదా, 5 is prime అండ్ 5 divides b square. అప్పుడు 5 divides b కూడా అవుతుంది కదా. ఫ్రమ్ స్టేట్మెంట్ 2 and 3 5 divides both a and b. అంటే a and b are not co-prime. This is a contradiction. Therefore our assumption is false. Thus root 5 is an irrational number. Hence proved. ఓకే, అంటే ఇలా నువ్వు రూట్ 5ని కూడా చెప్పచ్చు. మీకు ప్రాక్టీస్ కోసమని రూట్ 7 కూడా చేసుకోండి. నేను ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. సెకండ్ ప్రాబ్లం చూడండి ఏమన్నాడు. సెకండ్ ప్రాబ్లం చూడండి. ప్రూవ్ దట్, ఇది చూస్తున్నారా సెకండ్ ప్రాబ్లం, ఇది సెకండ్ ప్రాబ్లం. ప్రూవ్ దట్ 3 + 2 రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్. నాన్న ఇవి 8 మార్క్స్ ప్రాబ్లం. ఈ ఎక్సర్సైజ్ చేసుకున్నారు, ఆ 2 ఎగ్జాంపుల్స్ చేసుకున్నారంటే మీకు 8 మార్క్స్ వచ్చేసినట్లే. సో డోంట్ నెగ్లెక్ట్. ఓకే, జాగ్రత్తగా చేసుకోండి. ఎస్ చెప్పండి. ఇప్పుడు లెట్ us assume దట్ మామూలే 3 + 2 రూట్ 5 ఇర్రేషనల్ ప్రూవ్ చేయమంటే నేను 3 + 2 రూట్ 5 ఈజ్ నాట్ ఇర్రేషనల్. అప్పుడు 3 + 2 రూట్ 5 ఈజ్ రేషనల్ అయితే అప్పుడు వీ కెన్ రైట్ 3 + 2 రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు a/b. వేర్ a, b ఆర్ కోప్రైమ్స్ రాసుకున్నా తప్పలేదు, లేదా వేర్ a, b ఆర్ ఇంటీజర్స్ అండ్ b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 మనకి రేషనల్ నెంబర్ డెఫినేషన్ ప్రకారం రాసినా తప్పలేదు. అప్పుడు 2 రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు 2 రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు a/b ఇంటూ ఇక్కడ +3 ఇటు వస్తే -3. అప్పుడు ఎల్సిఎం b పైన a, ఇక్కడ a, నెక్స్ట్ మధ్యలో ఉన్న మైనస్ ఈ 3 × b 3b అంటే a - 3b/b. ఇప్పుడు ఈ 2ని కూడా రైట్ సైడ్కి తీసుకురా. అంటే రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు a - 3b ఆల్రెడీ ఇక్కడ ఉన్నది బై ఈ 2 ఇటు వస్తే బై కింద 2 డినామినేటర్లో ఈ b ఉన్నది 2b. ఇప్పుడు ఒక్కసారి చూడండి అన్న, a, b ఇంటీజర్స్ కదా. ఇంటీజర్స్ అయితే ఇంటీజర్స్ని మల్టిప్లై చేసినా సబ్ట్రాక్ట్ చేసినా వచ్చేవి మళ్ళీ మనకు వచ్చేవి ఇంటీజర్సేగా. కాబట్టి a - 3b ఇంటీజరే, 2b కూడా ఇంటీజరే. ఈ స్టెప్ జాగ్రత్తగా రాయాలి. సిన్స్ a, b ఆర్ ఇంటీజర్స్, a - 3b అండ్ 2b ఆర్ ఆల్సో ఇంటీజర్స్. అంతేకాదు b నాట్ ఈక్వల్ టు 0 అంటే 2b కూడా నాట్ ఈక్వల్ టు 0నే. అంటే ఇక్కడ డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0 అంటే p/q ఆర్ ఇంటీజర్స్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని వచ్చిందే, అలాగే వచ్చింది. అంటే రూట్ 5 అనేది p/q ఫామ్లో ఉందిగా. అంటే రూట్ 5 ఈజ్ ఏ రేషనల్ నెంబరా. కానీ నీకేం తెలుసు, బట్ ద ప్రూవెన్ అంటే ప్రూవ్ చేసిన ఫ్యాక్ట్ ఏంటి, రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్. ఇప్పుడు చెప్పు, రూట్ 5 రేషనల్, రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్. రెండు నువ్వే చెబుతున్నావు, దీన్నే కాంట్రడిక్షన్ అంటారు. దేర్ఫోర్ నీ ఎజంప్షనే ఎక్కడో తప్పు ఉన్నది. ఏమిటి నీ ఎజంప్షన్? 3 + 2 రూట్ 5 ఈజ్ నాట్ ఇర్రేషనల్ అనుకున్నావు, అది తప్పు. అంటే 3 + 2 రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్. హెన్స్ ద ప్రూఫ్. ఓకే, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఈసారి 1/√2 థర్డ్ ప్రాబ్లం. చాలా సింపుల్గా అయిపోతే నాన్న 5 minutesలో క్లాస్ అయిపోతుంది. 1/√2 చూడండి. లెట్ us assume that 1/√2 ఈజ్ నాట్ ఇర్రేషనల్ కాదా? అయితే 1/√2 రేషనల్. అయితే నువ్వేం రాయొచ్చు, వీ కెన్ రైట్ 1/√2 ఈజ్ ఈక్వల్ టు p/q ఫామ్లో రాయాలి కదా, a/b వేర్ a, b ఆర్ కోప్రైమ్స్. అప్పుడు దీన్ని రెసిప్రొకేట్ చేసి 1/√2ని తిరగవేసేసి √2/1 ఈజ్ ఈక్వల్ టు a/bని తిరగేస్తే b/a. ఇప్పుడు చెప్పు, √2/1 అంటే √2 కదా, √2 ఈజ్ ఈక్వల్ టు b/a వేర్ b, a ఆర్ ఆల్సో కోప్రైమ్స్. అంటే ఇప్పుడు √2 అనేది p/q ఫామ్లో రాశాం కదా, అంటే √2 ఈజ్ రేషనల్. √2 రేషనల్లా, బట్ ద ప్రూవెన్ ఫ్యాక్ట్ ఈజ్ ఏంటి? ప్రూవెన్ ఫ్యాక్ట్ √2 ఈజ్ ఇర్రేషనల్. Therefore, this is a contradiction. Therefore, our assumption is false. Thus, 1/√2 is not irrational. అనుకోవడం తప్పు. అంటే 1/√2 is an irrational number. Hence proved. Okay, జాగ్రత్తగా వినండి. Let us assume that 7√5 is not irrational. Second problem. థర్డ్ దాంట్లో సెకండ్ ప్రాబ్లం. వాడన్నాడు లెట్ us ప్రూవ్ దట్ 7√5 ఈజ్ ఇర్రేషనల్ అన్నాడు. నువ్వేమనుకుంటావు? లెట్ us assume దట్ 7√5 ఈజ్ నాట్ ఇర్రేషనల్. ఇర్రేషనల్ కాకపోతే రేషనల్.
అప్పుడు వీ కెన్ రైట్ 7√5 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి. అలవాటు అయిపోయింది కదా మీకు రాయడం. అప్పుడు √5 ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఈ 7 ఇటు తెస్తే 7b, ఏ బై 7b. మరి ఇక్కడ సిన్స్ ఏ కమా బి ఆర్ ఇంటీజర్స్ కాబట్టి వీ హ్యావ్ ఏ కమా 7b ఆర్ ఆల్సో ఇంటీజర్స్. అంతేకాదు డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0. అంటే p/q ఫామ్లో రాసినట్టు √5ని p/q ఫామ్లో రాస్తే దాన్ని రేషనల్ అంటారు. కానీ నీకేం తెలుసు, బట్ ద ప్రూవెన్ ఫ్యాక్ట్ ఈజ్ √5 ఈజ్ ఇర్రేషనల్. నువ్వే రేషనల్ అంటావు, నువ్వే ఇర్రేషనల్ అంటావు. దీనే కాంట్రడిక్షన్ అంటారు. దిస్ ఈజ్ ఎ కాంట్రడిక్షన్. కాబట్టి ఎక్కడో తప్పు ఉంది. ఎక్కడ తప్పు ఉన్నది? అంత కరెక్ట్గానే చేస్తున్నాం కదా. ఇర్రేషనల్ కాదన్నావు, అయితే రేషనల్ అయితే ఏ బై బి అయితే √5 ఈజ్ ఈక్వల్ టు ఏ బై 7b. అప్పుడు మరి √5 అనేది రేషనల్ అవ్వాలి. కాబట్టి ఎక్కడ తప్పు ఉన్నది అని చూస్తే ఫస్ట్ స్టెప్పే తప్పు. ఏంటది? నువ్వు ఊహించావు. ఎజ్యూమ్ అంటే ఊహించడం కదా. సో నువ్వు ఊహించావు ఏమని, 7√5 ఇర్రేషనల్ కాదులే అనుకున్నావు. ఇర్రేషనల్ కాదనుకోవడం తప్పైంది. అంటే 7√5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ఇలా కాంట్రడిక్షన్లో మనం చాలా చేస్తూ ఉంటాం. ఎట్లా అంటే ఎవరైనా ఒకడు మంచోడని చెప్పమన్నాడు అనుకో, లేదా నువ్వు ఏదో ప్రూవ్ చేయమంటాడు. అంటే నీ మీద ఏదో ఒక నింద వేస్తారు. అనగా సరే అనుకోరా అంటాం. మరైతే అని చెప్పేసి ఏదో లాజిక్ తీస్తాం. నేను అట్లా అయితే కనుక మరి ఇట్లా చేయాలి కదా, మరి కాలేదు కదా, కాంట్రడిక్షన్ వచ్చింది కదా, కాబట్టి నేను అది కాదు అని నిరూపిస్తుంటాం. అదేనమాట ఇది. ఎస్, లాస్ట్ చూడండి, 6 + √2 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమంటే నువ్వేమనుకుంటావు, లెట్ us assume that 6 + √2 ఈజ్ నాట్ ఇర్రేషనల్. ఇర్రేషనల్ కాకపోతే రేషనల్ అయితే 6 + √2 ఈజ్ కూడా ఏ బై బి. అప్పుడు √2 ఈజ్ కూడా ఏ బై బి ప్లస్ 6 ఇటు వస్తే -6. ఇందా చేసాం కదా. అప్పుడు a - 6b బై బి. కానీ ఇక్కడ సిన్స్ ఏ కమా బి ఆర్ ఇంటీజర్స్, a - 6b అండ్ b ఆర్ ఆల్సో ఇంటీజర్స్ అండ్ మోర్ ఓవర్ b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ అది కూడా రాసుకోవచ్చు ఎక్స్ట్రాగా. అండ్ b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి ఏమని ఒప్పుకోవాలి, √2 ఈజ్ రేషనల్లా. దిస్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్ టు ది ఫ్యాక్ట్ దట్ √2 ఈజ్ ఇర్రేషనల్. ఇలా కూడా రాయొచ్చు. లేదా బట్ ద ప్రూవెన్ ఫ్యాక్ట్ ఈజ్ √2 ఈజ్ ఇర్రేషనల్. ప్రూవెన్ అంటే ప్రూవ్ చేయబడిన ఫ్యాక్ట్ ఏంటంటే √2 ఈజ్ ఇర్రేషనల్. కాబట్టి దిస్ ఈజ్ ఎ కాంట్రడిక్షన్. దేర్ ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ ఫాల్స్. కాబట్టి thus 6 + √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. ఓకే, సో దీంతో ఈ ఎక్సర్సైజ్ అయిపోయింది. కంప్లీట్గా మనం పూర్తి చేసేసాం. ఫర్ ఏపీ స్టూడెంట్స్ ఇది కంప్లీట్ అయిపోయింది. నేను ఏపీ స్టూడెంట్స్, తెలంగాణ స్టూడెంట్స్ కోసం బిట్స్ మళ్ళీ సపరేట్గా ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్ తెలంగాణ వాళ్ళకి ఎక్స్ట్రాగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి కూడా చెప్తాను. ఓకే, రైట్. జై హింద్.